సినిమా ఇండస్ట్రీ సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన మన తెలుగు సినిమా రంగంలో ఎంతో గొప్ప గొప్ప ఆర్టిస్టులు మరియు దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరు కొన్ని దశాబ్దాలుగా ఆయా తరాలలో వాళ్ళ టాలెంట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నవాళ్ళే. అయితే ఇలాంటి వారిలో ఎంతో మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం వెనక ఎంతో గొప్ప డైరెక్టర్ల కృషి, శ్రమ కూడా ఉంటుంది. ఒక దర్శకుడి ఊహా చిత్రాన్ని సినిమాగా తీసి ప్రేక్షకులకి అందించడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్న మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క డైరెక్టర్‌ని నేటికి అందరము దర్శకరత్న అని పిలువబడ్డ డైరెక్టరే దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా చరిత్రలోనే ఏకైక దర్శకరత్నగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకొని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ స్టార్ డైరెక్టర్. అంతెందుకు, ఈయన ఎంతో మంది నటులను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలుగా ఎదిగిన వైనం వాళ్ళంతా. మరి అలాంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారి సినిమాలు అంటే ఎంతో ప్రత్యేకతని సంతరించుకుంటాయనే చెప్పాలి. ముఖ్యంగా సామాజిక విలువలతో కూడినవి, సమాజంలో జరిగే సంఘటనలు కావచ్చు, కుటుంబ కథాపరితంగా సాగిపోయే ఎన్నో మంచి మంచి సినిమాలని ప్రేక్షకుల హృదయాలని హత్తుకునేలా ఉండేవి ఆయన సినిమాలు. అలాంటి దాసరి నారాయణరావు గారు కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు, నిర్మాతగా, రైటర్గా, అంతేకాదు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించిన వైనం. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సినీ దిగ్గజంగా ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా వెలిగిన ఈయన గురించి సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పుకోవడం మాత్రమే కాదు, ఈయన సినిమాలు నేటికి మనలందరినీ అలరిస్తూనే ఉంటాయి. అలా నటుడిగా, డైరెక్టర్గా, స్టోరీ రైటర్గా, ప్రొడ్యూసర్గా మరియు రాజకీయవేత్తగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన దాసరి నారాయణరావు గారి సినీ వారసత్వం అంటే ఆయన మనవరాలు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. దాసరి నారాయణరావు గారి సినీ వారసత్వం ఆయన కొడుకు ఆయన ఉన్న రోజుల్లోనే గ్రీకు వీరుడు అన్న పేరుతో సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టిన వైనం. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమా రంగం నుంచి దూరంగా వచ్చేశాడు. కాకపోతే ఆ తరువాతి తరం అంటే స్వయాన దాసరి నారాయణరావు గారి మనవరాలు మాత్రం ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకుంటోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఆ హీరోయిన్ ఎవరో కాదండి, డింపుల్ హయాతి. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. డింపుల్ హయాతి ఇక 2017వ సంవత్సరంలో గల్ఫ్ అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత చూసుకున్నట్లయితే గద్దలకొండ గణేష్, కిలాడి, రామబాణం, దిల్ మార్, భర్త మహాశైలికి విజ్ఞప్తి, అంతేకాకుండా బాలకృష్ణతో కలిసి త్వరలోనే నటించబోతోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్న ఈమెకి దాసరి నారాయణరావు గారు స్వయాన సొంత తాతయ్య అవుతారు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ డింపుల్ హయాతి కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు. ఓ పక్క ఈమె తాత, తమ్ముడు ఎవరో కాదు స్వయాన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అవ్వడం. ఆమె చిన్నప్పుడు అంటే తను 4th క్లాస్లో ఉన్న రోజుల్లోనే హీరో రవితేజ నటించిన కిక్ సినిమాలోని ఇలియానాకి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినప్పటికీ అప్పటికి చిన్న వయసు అవ్వడంతో ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా మిస్ అయిందని, ఆ తర్వాత అదే హీరోతో ఆయన పక్కనే హీరోయిన్గా కిలాడి సినిమాలో నటించే అవకాశం రావడం జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే డింపుల్ హయాతికి దాసరి నారాయణరావు గారు సొంత తాతయ్య అయితే, పైగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ప్రభా గారు నాయనమ్మ అవుతారు. ఈవిడ తాతయ్య చెల్లెలే హీరోయిన్ ప్రభ. అంతేకాకుండా హయాతి పిన్ని, అంతేకాకుండా ఆవిడ మావయ్య కూడా మలయాళ సినిమా ఇండస్ట్రీలో యాక్ట్రెస్లుగా రాణిస్తున్న వాళ్ళే. అలా కుటుంబ నేపథ్యం అంతా ఇటు తెలుగులోను, అటు తమిళ్లోను, మలయాళంలోను సినిమా రంగంలో నటీనటులుగా రాణిస్తూ ఉండడం, ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా పెరగడంతో తన తాతగారి సలహాల ప్రకారమే సినిమా రంగంలోకి రావాలని చిన్నప్పుడే అనుకున్నాను అంటూ చెప్పుకోవచ్చు. కాకపోతే దాసరి నారాయణరావు గారు ఉన్న రోజుల్లోనే ఎప్పుడూ చెప్తూ ఉండేవారట, మంచి హీరోయిన్ అవుతావు అని, నటనలో శిక్షణ తీసుకోవాలని, నటించడం అంటే ప్రతి ఒక్కరిని అలరించే విధంగా జీవించిపోవాలి నటనలో అంటూ యాక్టింగ్లో ఎన్నో మెళకువలు కూడా చెప్తూ ఉండేవారని. కానీ తన దురదృష్టం, తన తాత తన నటనను చూసే అవకాశం లేకుండా పోయింది అంటూ దాసరి నారాయణరావు గారు తనకి తాత అవుతారు అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలుగు చలనచిత్ర సీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి మనవరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా, అందులోనూ యంగ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఎవరో కాదు, డింపుల్ హయాతి అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.